అంటే పౌలు ఏం చెప్తున్నాడు తన గురించి తాను? అయ్యా, నేను హెబ్రీయుడినే, నేను ఇశ్రాయేలీయుడినే, నేను దేవుని బిడ్డనే, నేను ఏర్పరచబడిన బిడ్డనే నేను కూడా అని చెప్పుకుంటూ వచ్చి కొన్ని విషయాల్లో నేను అనింద్యుడను అంటున్నాడు. నీతి విషయంలో అనింద్యుడను, ఎక్కడ నీతి తప్పి తిరగలేదు. కానీ ఇంత చేస్తూ కూడా అక్కడ ఒక మాట అంటున్నాడు, సంఘాన్ని నేను హింసించేవాడిని అంటున్నాడు. అంటే ఏంటి? ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతూ మనం హింసించే స్థితిలో ఉన్నామేమో, సంఘాన్ని డిస్టర్బ్ చేసే స్థితిలో ఉన్నామేమో, సంఘాన్ని పాడు చేసే స్థితిలో ఉన్నామేమో. అయితే నువ్వు కూడా పాత పౌలు లాంటి వాడివే, నువ్వు కూడా యేసుని ఎరగనటువంటి వాడివే. నువ్వు నిజంగా యేసుని ఎరిగితే నువ్వు సంఘ క్షేమాభివృద్ధి కోసం చూస్తావు. సంఘం అభివృద్ధి చెందటానికి, ఫలించటానికి, దీవెనకరంగా ఈ ఊర్లో ఉండటానికి నువ్వు చూస్తావు. కానీ ఈ సంఘాన్ని చీల్చి గందరగోళం చేసే పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళవు. పౌలు అంటున్నాడు, నేను ఒకప్పుడు హెబ్రీయుడినేనండి, నేను